పిల్లలు పుట్టిన దగ్గర నుండి మానసిక ఎదుగుదల అనేది ఎలా ఉంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ విషయాలు గమనించుకోవాలి. మైల్ స్టోన్స్ అని అంటారు. దాంట్లో ఒకటి మోటార్ మైల్ స్టోన్స్ అంటే శారీరక ఎదుగుదల, కండరాలు ఎలా ఉన్నాయి, మెడ నిలిపారా, కూర్చున్నారా, పాకారా అనేవి రెగ్యులర్గా అందరూ చూస్తూ ఉంటారు. మరి మానసిక ఎదుగుదల కోసం ముఖ్యంగా 3 కేటగిరీలు మనం ఆలోచించాలి. ఒకటి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానము, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానము ఎలా ఎదుగుతుంది అని తెలుసుకోవటము. 2 సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, అంటే సామాజికంగాను లేకపోతే వారికి వారే ఎమోషనల్గా ఎలా ఎదుగుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది తెలుసుకోవటము. 3వది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం, అంటే ఆలోచన విధానము, నేర్చుకునే శక్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సోషల్ డెసిషన్స్, జడ్జిమెంట్. ఇవి ఇంటలెక్చువల్గా మనం బతకటానికి కావాల్సిన స్కిల్స్. ఇవి పుట్టిన దగ్గర నుంచే పిల్లలకి ఉంటాయి. గ్రాడ్యువల్గా వయసు పెరిగే కొద్దికి ఒక్కోటి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పటి నుంచే మనం వాటి గురించి తెలుసుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే మొదటి 3 సంవత్సరాల్లో, అంటే 1001 days ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కానీ ఇండియన్ పీడియాట్రిక్ సొసైటీ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్, మొదటి 1000 రోజుల్లో పిల్లల ఎదుగుదల అనేది పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారనేది చెప్పటానికి నాంది లాంటిది. అప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవాలి, గమనించుకోవాలి.